చెప్తున్నారు సార్. మోహన్ మోహన్ ఏంటి ఏంటి హైలైట్స్ ఏంటి రేపు వారాహి మీద సభ ఎక్కడ ఏంటి హైలైట్స్ ఏంటి? సార్ ఏదైతే పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి ప్రాయశ్చిత్త దీక్ష నేటితో కూడా ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం కూడా ఆయన ప్రాయశ్చిత్త దీక్షను కూడా ముగించుకున్నారు. మరోపక్క ఏదైతే శ్రీవారి ఆలయం నుండి బయటకు వస్తూ కూడా ఆయనతో పాటు వారాహి డిక్లరేషన్ అనే బుక్ను కూడా తీసుకొచ్చారు. మన విజువల్స్లో కూడా క్లియర్గా చూపిస్తారు. వారాహి డిక్లరేషన్ అంటే ఏమి, అందులో ఏముందనే దానిపైన కూడా రేపటి రోజున సాయంత్రం 5:50 కూడా ఆయన తిరుపతిలోని జ్యోతిరావు పూలే విగ్రహం ముందు కూడా వారాహి సభ నిర్వహించబోతున్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సనాతన ధర్మాన్ని ఎలా పరిరక్షించాలి, ఇతర మతస్థుల్ని గౌరవిస్తూ మన మతాన్ని మనం ఎలా కాపాడుకోవాలనే దానిపైన కూడా ఈ డిక్లరేషన్కి సంబంధించినటువంటి బుక్ కూడా ఆవిష్కరించబోతున్నట్టు తెలుస్తుంది. మరోపక్క ఆ బుక్లో కూడా అనేక అంశాలు కూడా పొందుపరిచారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే అది ఆలయాల దాళ్లపైన కూడా ఆ బుక్లో అంశాలు పొందుపరిచినట్టు కూడా తెలుస్తుంది, సమాచారం అవుతుంది సార్. మరోపక్క హిందూ సనాతన ధర్మంలో ధర్మాన్ని ఎలా పాటించాలి, ధర్మ రక్షణ ఎలాగ కాపాడుకోవాలనే దానిపైన కూడా ముఖ్య అంశాలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మరోపక్క ఇవాళ స్వామివారిని దర్శించుకున్నప్పుడు కూడా ఏదైతే తనతో పాటు వచ్చినటువంటి తన మరో కుమార్తె అయినటువంటి పలినా అంజీకి సంబంధించినటువంటి డిక్లరేషన్ ఫామ్ పైన ఆయనే స్వయంగా దగ్గరుండి కూడా సంతకం పెట్టించిన పరిస్థితి మనం చూసాం. ఏదైతే రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ పై సంతకం పెట్టకుండా కూడా దానిపైన వచ్చినటువంటి కామెంట్స్కి సమాధానంగా కూడా ఇతర మతస్థుల్ని గౌరవిస్తూనే ఏదైతే హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ పై సంతకం పెట్టి కూడా వెళ్ళాలని చెప్పి కూడా ఆ డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం పెట్టిన పరిస్థితి ఉంది సార్. రేపటి రోజున జరగబోయే సభలో కూడా ఆయన ఏం ప్రసంగిస్తారనే దానిపైన ఉత్కంఠ నెలకొందని చెప్పి కూడా తెలుస్తుంది. మరోపక్క ఏదైతే అక్కడికి వచ్చేటువంటి జన సైనికులు అదేవిధంగా ప్రజలందరూ కూడా రేపటి సభలో ఎలాంటి ప్రసంగం ఉండబోతుంది దానిపైన కూడా అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు సార్. ఓకే రైట్. మోహన్ రేటు బ్రహ్మోత్సవాలు ఏంటి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి? సార్ ఈ ఏడాది శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కూడా జరిపేందుకు టీటీడీ సన్నద్ధమైందని చెప్పుకోవచ్చు సార్. మనం చూసుకోవచ్చు ఏదైతే విజువల్స్లో కూడా ఇప్పటికే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం మొత్తం రంగురంగుల లైట్లతో కూడా పూర్తిగా కూడా అలంకరించారు సార్. కాసేపటి క్రితమే ఏదైతే అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా 4 మాడ వీధి గ్యాలరీలో కూడా టీటీడీ చేపట్టినటువంటి ఏర్పాట్లు పరిశీలిస్తూనే మరోపక్క పోలీస్ అధికారులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఏదైతే ఈసారి ఏకంగా దసరా హాలిడేస్ అదేవిధంగా పెరటాసి నెల, తమిళలో అత్యంత పవిత్రంగా భావించే పెరటాసి నెల ఒక్కసారిగా రావడంతో అశేష సంఖ్యలో కూడా భక్తులు తిరుమలకు వచ్చే నేపథ్యంలో కూడా తిరుమలకు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలీసు వ్యవస్థతో పాటు శ్రీవారి సేవకులు కూడా వినియోగిస్తున్నాం. అదే ఒక 4 మాడ వీధుల్లో గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్నప్రసాదాలు కూడా పూర్తి స్థాయిలో కూడా వారికి నిరంతరం అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేపట్టినప్పుడు కూడా వెంకయ్య చౌదరి గారు స్పష్టం చేసిన పరిస్థితి. ప్రధానంగా 8వ తేదీ శ్రీవారి గరుడు సేవ తిలకించేందుకు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మొత్తం గ్యాలరీలో 2,20,000 మందిని కూడా ఫిలప్ చేసి అనంతరం గ్యాలరీలు బయట ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మళ్ళీ కూడా రీఫిల్ చేసుకునే విధంగా కూడా స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్తున్నారు. దాదాపు 4,500 మంది పోలీసుల వ్యవస్థతో కూడా గరుడు సేవకి ఏర్పాట్లు చేస్తున్నారు. 4వ తేదీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు రాబోతున్నారు. ఆయన రాక కోసం కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అనేక భవనాలను కూడా రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పుకోవచ్చు సార్. తిరుమల మొత్తం కాంతివంతంగా రంగురంగుల హరివిల్లుగా మారిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం శ్రీవారి ఆలయం ముందు కూడా మనం చూడొచ్చు మొత్తం రంగురంగుల లైట్లతో స్వామివారి చిత్రపటాలు అదేవిధంగా ఏదైతే దశావతారాలు ఉన్నాయో దశావతారాలకు సంబంధించినటువంటి ఫోటోలతో కూడా మొత్తం తిరుమల అంతా కూడా అందంగా మారిందని చెప్పుకోవచ్చు సార్. ఓకే రైట్ మోహన్.